జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు సీఎం హోదాలో ఉన్నప్పుడు 18 మంది సభ్యులు లేకపోతే ప్రతిపక్ష హోదా రాదు, మీ సభ్యులు నేను లాగేస్తే అంటూ సెటర్ వేశాడు. జనం ఇప్పుడు జగన్ కు నేలను చూపించడంతో అదే జగన్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని బిచ్చగాళ్ళకని అడగాల్సి వస్తుంది. పెళ్లికి ముందే మధుపర్గాలు అన్నట్లుగా స్పీకర్ ఎన్నిక జరక్క ముందే ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేశాడు. సెక్షన్ 12B ప్రకారం సభాపతి నిర్ణయమే ఫైనల్ అని తెలిసి కూడా జగన్ ఈ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా 18 మంది సభ్యులు లేకుండా ప్రతిపక్ష హోదా రాదని కూడా తెలిసి ఉండి ఇలా డిమాండ్ చేయటం ఒక రకంగాని నీళ్లు లేని బావి దగ్గరికి బకెట్లు పట్టుకుని వెళ్ళటం లాంటిది. వీటన్నిటికీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గట్టిగా క్లారిటీతో జగన్ కు ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు. తప్పుడు ప్రచారానికి తెరదించేందుకే రూలింగ్ ఇస్తున్న నిబంధనల ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. అసెంబ్లీ అనే దేవాలయానికి నేను కేవలం పూజారిని మాత్రమే, దేవుడు ఇవ్వని వరాన్ని నేను ఇవ్వలేనని అయ్యన్న పాత్రుడు అయితే తేల్చి చెప్పేశారు. సెక్షన్ 12B ప్రకారం సభాపతి నిర్ణయమే ఫైనల్. జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సభా సాంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా జగన్ తనకు లేఖ రాసి బెదిరింపులు మరియు అభియోగాలు కూడా చేసినట్లుగా ఆయన ఎక్స్పోజ్ చేశారు. అతను నాకు లేఖ రాశాడు, నేను అతనికి రూల్స్ రాశాను అని అయ్యన్న పాత్రుడు జగన్ కు గడ్డి పెట్టాడు. స్పీకర్ పై హైకోర్టు సమన్లు ఇచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు. స్పీకర్ దీనిని సభా హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. అంతేకాకుండా జగన్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కూడా క్షమించినట్టుగా చెప్పారు. ఇది నువ్వు తప్పు చేశావు కానీ నేను నిన్ను క్షమించాను అని జగన్ లాంటి అహంకారికి చెంపపెట్టుగా చెప్పారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. జగన్ కు అన్ని తెలుసుండు కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఇది నాకు తెలుసు కానీ నేను చెప్పను అన్నట్టుగా ఉంది జగన్ వ్యవహారం అంతా. 10% సీట్లు లేకుండా ప్రతిపక్ష హోదా రాదని తెలిసి కూడా ఇలా డిమాండ్ చేయటం జగన్ డ్రామానే. ఓటమిని జీర్ణించుకోలేక కాసేపేమో జనాన్ని నిందించటం, ఈవీఎంలో ఏం జరిగిందో దేవుడికే తెలుసు అంటాం. తాజాగా బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులు గెలిచింది చూసి ఇన్నాళ్లు కాకమ్మ కథలు చెప్పిన జగన్ తన పార్టీ నాయకులకు కనీసం ధైర్యం కూడా కల్పించలేక మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నించటం దౌర్భాగ్యం.